కొనసాగిస్తాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ వద్ద బ్రహ్మాస్త్రముందని ఉత్తర ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఆ అస్త్రాన్ని సంధించాలని మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు డిమాండ్ చేశారు. ఈ రోజు మంత్రులందరూ సమావేశాలు చేసుకుని పార్టీని వదిలిపెడతానని రాజీనామా చేస్తాను. అంత బూటకం అన్నమాట. ఒక్కడు కూడా రాజీనామా చేయడు. నిజంగా మీరందరూ రాజీనామా చేయాలి ఈ యొక్క ప్రయోజనం కోసం, సమైక్య రాష్ట్రం కోసం అంటే మీరందరూ రాజీనామాలు చేస్తే తప్పకుండా ఈ విభజన ఆగుద్ది. చేతైతే ఆపండి. విభజనకి తెలంగాణకు మాకు ఇస్తామని చెప్పి ఇడుపులపాయలో వైఎస్ విజయలక్ష్మి చెప్పినా, లేఖ ఇచ్చినా ఆ రోజు ఉన్నటువంటిది విభజన జరిగిన తర్వాత మేమంతా ఓడపొడుస్తామని చెప్పి రాజీనామాలు చేయడం అనేది పెద్ద డ్రామా అన్నమాట. శైలజానాథ్, గాలి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఈ లేఖ నుంచే కారణం అయితే టీజీ వెంకటేష్ ఒక మాట అన్నాడు. చంద్రబాబు గారు ఒక ఉత్తరం రాసి విభజన వద్దు అని రాసిస్తే మేము ఆపుతామంటున్నాడు. చెప్పమనంటే సోనియా గాంధీ గారిని చంద్రబాబు గారు ఏదైనా లేఖిస్తే నేను ఆపుతానో ఈ యొక్క నిర్ణయం మార్చుకుంటానని చెప్పమనండి, మేము ఇప్పిస్తాం. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఖండిస్తూ ప్రకాశం జిల్లా వాసులు కదం తొక్కారు.